తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. జూన్ నెలలో చూసినట్లయితే ఆశించిన వర్షాలు లేక ఇబ్బంది పడ్డటువంటి రైతులకు ఈ అంచనాలు ఊరటనిస్తున్నాయి. వర్షాలు అనుకూలిస్తే గనక వానాకాలం పంటల సాగు వేగం అందుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్లు ఇస్తుంది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద, భారీ హోర్డింగ్ల సమీపంలో ఉండొద్దంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తుంది. అత్యవసరమైతేనే బయటికి రావాలని, భద్రమైన ప్రాంతాల్లో ఉండాలని సూచనలు కూడా చేస్తుంది. జూలై 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు రైతులను ఆందోళనకు గురిచేశాయి. ఇలాంటి సమయంలోనే వరుసగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న తాజా వాతావరణ శాఖ అంచనాలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. వర్షాల అంచనాలకు అనుగుణంగా కురిస్తే గనక వరి కావచ్చు, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న తదితర వానాకాలం పంటల సాగు అనేది వేగం పుంజుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాఖ నిపుణులు కూడా భావిస్తున్నారు. జూన్ నెలలో మందకొడిగా సాగినటువంటి ఋతుపవనాల కారణంగా అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. దీంతో రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు పుంజుకున్నాయి. ఈరోజు ఇప్పటికే మనం చూసినట్లయితే వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేసింది. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో అంటే శనివారం నుంచి మళ్ళీ 10వ తేదీ మధ్యలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచనల నేపథ్యంలో ఖమ్మం కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ అత్యంత అప్రమత్తతను సూచిస్తూ ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేసింది. అతి భారీ వర్షాల హెచ్చరికలతో పాటు రాష్ట్రంలోని మరో 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హనంకొండ, మహబూబాద్, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలంటే, అదేవిధంగా నదులు, వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని చెప్పేసి విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు.